నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోవూరు ఇనమడుగు సెంటర్లో గత రాత్రి పోలీసులు ముమ్మరంగా నాకాబందీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు ఎస్ఐ ముత్యాలరావు మరియు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా వాహనదారుల వద్ద సరైన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేదా అని పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసు నమోదు చేశామని, ప్రజలెవరైనా తమ ప్రాంతాలలో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓకే సార్. జిల్లా ఎస్పీ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రూరల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇనమడుగు సెంటర్లో నాకాబందీ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. కోవూరు పోలీస్ స్టేషను ఎస్ఐ గారు, స్టాఫ్ అందరూ మేము కూడా ఇక్కడ వెహికల్స్ ఆపి ఈ వెహికల్స్ యొక్క సరైన రికార్డులు ఉన్నాయా లేవా, డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయా లేవా డ్రైవ్ చేసే వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళు తాగి వాహనాలు నడుపుతున్నారా అనేటువంటి కోణంలో అన్నీ చెక్ చేయటం, తర్వాత ఎవరైతే వైలేషన్ చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైనా సరే నేరస్తులు కదలికల్ని పసిగట్టేదానికి, వాళ్ళని నేరాలు చేయకుండా నిరోధించేదానికి భాగంగా కూడా ఈ వాహనాల తనిఖీ చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా మా ఈ సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్కి ఎప్పుడైనా పోలీసు వారు చేపట్టినప్పుడు కోఆపరేట్ చేయాలని చెప్పి, తర్వాత అనుమానాస్పద వ్యక్తుల గురించి కానీ ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి కానీ సమాచారం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.